ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. 10వ షెడ్యూల్ ప్రకారం అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకోవాలని చెప్పింది హైకోర్టు. తగిన సమయంలో నిర్ణయం తీసుకోవాలని స్పీకర్కు ధర్మాసనం సూచించింది. సింగిల్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వులను కొట్టివేసింది ధర్మాసనం. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై హైకోర్టు కీలక తీర్పు చెప్పింది. 10వ షెడ్యూల్ ప్రకారం అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకోవాలని చెప్పింది హైకోర్టు. తగిన సమయంలో నిర్ణయం తీసుకోవాలని స్పీకర్కు ధర్మాసనం సూచించింది. సింగిల్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వులను కొట్టివేసింది ధర్మాసనం. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై హైకోర్టు కీలక తీర్పు చెప్పింది. 10వ షెడ్యూల్ ప్రకారం అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకోవాలని చెప్పింది హైకోర్టు. తగిన సమయంలో నిర్ణయం తీసుకోవాలని స్పీకర్కు ధర్మాసనం సూచించింది. సింగిల్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వులను కొట్టివేసింది ధర్మాసనం. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై హైకోర్టు కీలక తీర్పు చెప్పింది. 10వ షెడ్యూల్ ప్రకారం అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకోవాలని చెప్పింది హైకోర్టు. తగిన సమయంలో నిర్ణయం తీసుకోవాలని స్పీకర్కు ధర్మాసనం సూచించింది. సింగిల్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వులను కొట్టివేసింది ధర్మాసనం. పార్టీ మారిన ఎమ్మెల్యేలకు సంబంధించిన ఫిర్యాదులను 4 వారాల్లోగా స్పీకర్ ముందు ఉంచాలంటూ గతంలో అసెంబ్లీ కార్యదర్శిని ఆదేశించింది సింగిల్ బెంచ్. ఆ తీర్పును కొట్టివేసింది ధర్మాసనం. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం 10వ షెడ్యూల్, అసెంబ్లీ 5 ఏళ్ల గడువును దృష్టిలో ఉంచుకొని స్పీకర్ తగిన నిర్ణయం తీసుకోవాలంది హైకోర్టు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ధనరాజ్ అందిస్తారు. ధనరాజ్, డీటెయిల్స్ ఏంటి? శ్రవంతి, పార్టీ మారిన ఎమ్మెల్యేల పైన అనర్హత పిటిషన్ పైన కూడా ఇవాళ హైకోర్టు తీర్పు వెలువరించింది. ఏదైతే అసెంబ్లీ కార్యదర్శి ఏదైతే ఆదేశాల మేరకు అదేవిధంగా స్పీకరు తుది నిర్ణయం ఈ 4 వారాల్లో తీసుకోవాలంటూ కూడా ఆదేశించడం జరిగింది. ఏదైతే పార్టీ మారినటువంటి 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారో వారిపైన అనర్హత కొనసాగించాలంటూ ఇప్పటికే పాడి కౌశిక్ రెడ్డితో పాటు బీఆర్ఎస్ చెందినటువంటి కొంతమంది ఎమ్మెల్యేలు హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. దీనిపైన వారిపై అనర్హత వేటు వేయాలని ఇటు హైకోర్టును ఆశ్రయించినటువంటి క్రమంలోనే మొత్తం పైన ఇటు ఇరువైపులకు సంబంధించినటువంటి వాదనలు కూడా కొనసాగాయి. ఒక పార్టీలో కొనసాగుతూ వాళ్ళు గెలుపొందిన తర్వాత ప్రతిగాను అదేవిధంగా రాజ్యాంగబద్ధంగా ప్రమాణం చేసి ఆ తర్వాత వాళ్ళు పార్టీ ఫిరాయించి అటువంటి క్రమంలో వీళ్ళు ఆ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గ ప్రజలను కూడా మభ్యపెట్టడం, అదేవిధంగా వాళ్ళు రాజ్యాంగబద్ధంగా కూడా ఏదైతే శాసనబద్ధంగా ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధుల అర్హత చెల్లదంటూ కూడా ఇటు బీఆర్ఎస్ చెందినటువంటి పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు ఇటు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ క్రమంలోనే చాలా వరకు ఈ పిటిషన్ పైన చాలా నెలల నుంచి కూడా వాదోపవాదనలు కొనసాగుతున్నాయి. అయితే దీనిపైన తుది నిర్ణయం అంటే డివిజన్ బెంచ్ ఇచ్చినటువంటి నిర్ణయాన్ని సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును పైన కూడా ఇటు డివిజన్ బెంచ్ తీర్పుపై సింగిల్ బెంచ్ నిర్ణయం స్పీకర్ తుది నిర్ణయం తీసుకోవాల్సినటువంటి క్రమంలో కూడా ఇవాళ ఒక తీర్పును వెలువరించి 4 వారాలలో ఫైనల్గా స్పీకరు ఆయన నిర్ణయం మేరకు అసెంబ్లీ కార్యదర్శి నిర్ణయాలను బట్టి ఉంటుందని మాత్రం ఇటు ఈ తీర్పు వెల్లడించడం జరిగింది. అయితే 4 వారాలలో అసెంబ్లీ స్పీకరు ఫైనలైజ్డ్గా ఆయన నిర్ణయం మేరకే మరే ఈ 10 మంది అనర్హత వేస్తారా ఎమ్మెల్యేల పైన, లేకుంటే మరి స్పీకరు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అంటే వాళ్ళను అనర్హత వేటు వేస్తారా, లేకుంటే విచక్షణాధికారంతో కూడా పార్టీ ఫిరాయింపుకు సంబంధించిన వ్యవహారంలో మరి స్పీకరు ఎలాంటి నిర్ణయం ఉండబోతుంది అనేది మాత్రం కొంత హైకోర్టు ఫైనల్గా స్పీకర్ పైననే జడ్జిమెంటును ఇవ్వడం పైన కూడా మరి విచక్షణాధికారంతో వాళ్ళను పార్టీ ఫిరాయించినప్పటికీ మరి వాళ్ళని డిస్క్వాలిఫై చేయడమా, లేకుంటే వాళ్ళను శాసనపతిగాను అదేవిధంగా ఎమ్మెల్యేగాను కొనసాగిస్తారా అనేది ఈ 4 వారాలలో మరి అసెంబ్లీ స్పీకర్ తుది నిర్ణయం తీసుకొని ఉన్నారు. మొత్తం మీద ఇలాంటి పరిస్థితుల మధ్య చూసినట్టయితే మరి ఓ వైపున బీఆర్ఎస్ చెందినటువంటి ఎమ్మెల్యేలు చూసినట్టయితే వారిపై ఖచ్చితంగా అనర్హత వేటేయాలనేది
వారి యొక్క వాదనలు కొనసాగాయి. మరోవైపున చూసినట్టయితే ఈ పిటిషన్ విచారణకు సంబంధించి గతంలో కూడా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కూడా ఎంతోమంది పార్టీ ఫిరాయింపు చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. కాంగ్రెస్ నుంచి కూడా చాలా వరకు ఎమ్మెల్యేలను బీఆర్ఎస్లో చేర్చుకున్నటువంటి వారి యొక్క పరిస్థితి కూడా కొనసాగిందంటూ కూడా ఇరువైపులా వాదోపవాదనలు కొనసాగాయి. ఇలాంటి నిర్ణయం, తుది నిర్ణయం చూసినట్టయితే ఇక స్పీకర్దే ఉండబోతుంది. ఈ 4 వారాలలో మరే ఏదైతే 10 మంది ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ పైన స్పీకరు తుది నిర్ణయం తీసుకొని ఉన్నారు.